అంతా రెడీ. జడ్పీపై ఇక జెండా ఎగరడమే ఖాయం అనుకున్నారు. అన్ని మంచి సకునాలే అనుకుంటే మిత్రపక్షం వేసిన స్కెచ్ తో జన సైనికుల ఆశలు అడియాశలయ్యాయి. ఆ జిల్లాలో జడ్పీ పీఠం జనసేనకు అందని ద్రాక్షలా మారడానికి కారణమెవరు? కూటమి పార్టీల ఎత్తుగడల మధ్య వైసీపీ వ్యూహం ఎలా ఉంది? ఏపీలో తెలుగుదేశం మిత్రపక్షాల మధ్య స్థానిక సంస్థల్లో అంతర్యుద్ధం మొదలైనట్టు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీ నేతల్ని చేర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మిత్రపక్షాల మధ్య వైరం సృష్టిస్తున్నాయట. ఇప్పటికే పంచాయతీల నుండి మున్సిపాలిటీలు, ఏలూరు కార్పొరేషన్లో ఆపరేషన్ ఆకర్ష్కు టీడీపీ గేట్లు తెరిచింది. పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్న జనసేనలో మాత్రం ఆ వేగం కనబడ్డం లేదు. తమ వ్యూహాలకు తెలుగుదేశం నేతలు అడుగడుగునా చెక్ పెడుతున్నారని జన సైనికులు అసహనంతో రగిలిపోతున్నారు. పార్టీ మారాలనుకుంటున్న నేతలకు ముందే పసుపు కండువా కప్పేస్తున్నారని జన సైనికుల్లో అంతర్మథనం మొదలైందట. %100% స్ట్రైకింగ్ రేటుతో పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచింది జనసేన. స్థానిక సంస్థల్లో కూడా తన జెండా ఎగరాలనుకుంటోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్పై జనసేన జెండా ఎగరడం ఖాయమనుకున్నారంతా. అయితే టీడీపీ చెక్ పెట్టడంతో జనసేనకు బంపర్ ఆఫర్ మిస్ అయిందట. వాస్తవానికి పశ్చిమ గోదావరిలోని మొత్తం 48 జెడ్పీటీసీల్లో 2021లో జరిగిన ఎన్నికల్లో 46 మంది వైసీపీ నుంచే గెలిచారు. టీడీపీ, జనసేన నుంచి ఒక్కొక్కరు మాత్రమే గెలవగా తిరుగులేని మెజారిటీతో జెడ్పీ పీఠం వైసీపీ వశమైంది. ఆ పార్టీ నుంచి తొలుత కవురు శ్రీనివాస్ జెడ్పీ చైర్మన్ కాగా, స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవురు ఎమ్మెల్సీగా గెలుపొందడంతో పెదపాడు జెడ్పీటీసీ గంటా పద్మశ్రీకి జెడ్పీ పీఠం దక్కింది. పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో కీలక నేతగా ఉన్నారు గంటా పద్మశ్రీ భర్త గంటా ప్రసాద్. దెందులూరు నియోజకవర్గానికి చెందిన ప్రసాద్కి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో గతంలో పెద్ద వార్ నడిచింది. అయితే ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పేశారు జెడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ దంపతులు. వైసీపీకి రాజీనామా చేసేదాకా బాగానే ఉన్నా ఆ తర్వాతే జెడ్పీ చైర్పర్సన్ దంపతులు ఏ పార్టీలో చేరుతారనేది హాట్ టాపిక్ గా మారింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనితో వైరం ఉండడంతో ఆ ఇద్దరూ జనసేనలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. అందుకు తగ్గట్టే జనసేన నుంచి పిలుపు రావడంతో ప్రెస్ మీట్ పెట్టి మరీ 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతామని గంటా పద్మశ్రీ ప్రసాద్ ప్రకటించడంతో జిల్లా పరిషత్పై జనసేన జెండా ఎగరడం ఖాయమని అంతా భావించారు. చైర్పర్సన్ తో పాటు భారీగా జెడ్పీటీసీలు కూడా జనసేనలో చేరతారని, దీనివల్ల స్థానిక సంస్థల్లో, గ్రామీణ రాజకీయాల్లో జనసేన బలం పెరుగుతుందని ఆశించారు. అయితే టీడీపీ నేతలు తెర వెనుక పావులు కదపడం జనసేన ఆశలపై నీళ్లు చల్లిందంటున్నారు. రేపో మాపో జనసేనలో చేరుతామని ప్రకటించిన జెడ్పీ చైర్పర్సన్ దంపతులు ప్లేటు మార్చేయడంతో అసలేం జరిగిందో తెలియక జన సైనికులు గందరగోళంలో పడ్డారట. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులతో కలిసి వెళ్లి ఏపీ టీడీపీ అధ్యక్షుడి సమక్షంలో గంటా ప్రసాద్ టీడీపీలో చేరిపోవడంతో ఒక్కసారిగా వేడెక్కింది జిల్లా రాజకీయం. జనసేనలో చేరతామని చెప్పి టీడీపీలో చేరడమేంటని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అయితే జెడ్పీ చైర్పర్సన్ లేకుండా కేవలం ఆమె భర్త మాత్రమే తెలుగుదేశంలో చేరారు. దీంతో భర్తతో పాటు భార్య కూడా పార్టీలోకి వెళతారా, లేదంటే భర్త టీడీపీలో, భార్య జనసేనలో చేరతారా అనేది చర్చ తీవ్రస్థాయిలో జరుగుతోంది. దీనికి కారణం తెలుగుదేశం పార్టీలోకి వస్తే తమకేం ఇబ్బంది లేదని, కానీ వైసీపీకి మాత్రమే కాదు జెడ్పీ చైర్పర్సన్ పదవికి కూడా రాజీనామా చేశాకే పార్టీలోకి రావాలని ఓ ఎమ్మెల్యే కరాఖండిగా చెప్పేశారు. కానీ జెడ్పీ చైర్పర్సన్ పదవికి పద్మశ్రీ రాజీనామా చేయకుండా స్తబ్దుగా ఉండడంతో జిల్లా పరిషత్పై జెండా ఎవరిదన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించిన సందర్భంలో వలస నేతల తీరు చర్చకు తెరలేపిందట. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులతో పాటు కొంతమంది నేతలు తెర వెనుక రాజకీయం నడిపారని, త్వరలో జడ్పీ చైర్పర్సన్ టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో చేరడమే కాదు, ఎన్నికల సమయంలో చింతమనేనికి వ్యతిరేకంగా నిలబడిన వారిని కూడా గంటా ప్రసాద్ దంపతులు తమ వైపు తిప్పుకోవచ్చనే పుకార్లు షికార్లు చేస్తున్నాయట. అయితే మూడోసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేనికి పార్టీతో పాటు ప్రజలు, క్యాడర్లో గట్టి బలం ఉంది. అలాంటప్పుడు చింతమనేనిని కాదని జెడ్పీ చైర్పర్సన్ దంపతుల్ని చేర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న కూడా వస్తోంది. అదే జరిగితే
దెందలూరు నియోజకవర్గ టీడీపీలో గ్రూపు రాజకీయాలు తప్పవని ఆందోళన కేడర్లో వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పక్షాలు సమన్వయంతో ముందుకెళ్లినా స్థానిక సంస్థల్లో జంపింగులు, చేరికల విషయంలో మాత్రం ఏకాభిప్రాయం లేదన్న చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోకొస్తే మిత్రపక్షాలు పొత్తు ధర్మం పాటిస్తాయా అన్న అనుమానం వస్తోంది కొందరికి. మొత్తానికి టీడీపీ, జనసేన మధ్య అంతర్గత పోరుకు తెరలేపిన జిల్లా పరిషత్పై జనసేన జెండా ఎగురుతుందా, లేదంటే ఆధిపత్యం తమదేనని చాటుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందా అన్నదే ప్రశ్న. మిత్రపక్షాల దాగుడుమూతల మధ్య పశ్చిమ గోదావరి జెడ్పీ చైర్పర్సన్ దారెటు అనేదే పెరుమాళ్లకి ఎరుక.